మళ్ళీ ఇంకో పబ్లిసిటీ. రఘురామకృష్ణరాజుని ఏకాకి చేసిన పార్టీ. మరి అసలు సంబంధం ఉందా? అసలు ఈ మ్యాటర్ ఏంటి? ఏకాకి చేయటం ఏంటి? అంటే ఏం చేసేయాలి? పార్టీ రోడ్లు ఎక్కేయాలా? తెలుసు కదా అందరికీ. పెట్టింది నాన్ సెన్స్ అని తెలుసు. నా కేసు నేను పోరాడుకోగలనని తెలుసు. సో ఏ వారియర్కి ఎవడ మద్దతు అవసరం లేదురా. మద్దతు ఎవడైనా అడిగితే ఇస్తారు. అసలు నాకు అవసరమే లేదు, అక్కడ మ్యాటరే లేదు. నాకు దేనికి మద్దతు? జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం నేను ఎవడ మద్దతు తీసుకుని మొదలెట్టానా? నేను మొదలెట్టినప్పుడు ఎవడన్నా రోడ్డు మీద ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నారుగా అందరూ. 2020లో ఫిబ్రవరిలో మార్చిలో మొదలెట్టా పోరాటం. సరే అక్టోబర్లో ఇదిగో ఆజాన్ బాబుతో కేసు వేయించాడని చెప్పాను కదా. ఇంకా అప్పటి నుంచి అటాక్ ఇస్తానే ఉన్నాడు. ఇక్కడ ఎన్ని కేసులు పెట్టాడు నా మీద? ఒకసారి ఊరు వస్తున్నాను అంటే 4 SC ST కేసులు పెట్టాడు నా మీద. ఆ తరకు పోలీస్ స్టేషన్ ఆ బార్డర్లో ఒకటి, ఎవడో కెనడీ అంట నర్సాపురంలో ఒకటి, ఆల్మోస్ట్ ఎస్సీలతోనే క్రిస్టియన్స్తో పెట్టించి, చర్చి చెప్పావు కాబట్టి ఎన్ని గుర్తొచ్చినాయి, పెట్టించి ఇక్కడ ఒంట్లో ఒకటి పెట్టి ఎక్కడ పెడితే అక్కడ SC కేసులు ఏదో 4 పెట్టారు. SC కేసులు ఏంటి? సరే నేను మళ్ళీ అన్నిటి మీద స్టే తెచ్చుకుని మళ్ళీ వస్తున్నానంటే అక్కడ రంగరాజన్ ఉండేవాడు కదా అప్పుడు మంత్రి, తర్వాత ఆయన తీసిదొబ్బారు. అదే సోడా బుడ్లు పెట్టి సోడాలు ఇసిరేసి కొట్టాలని చెప్పి అంతా స్కెచ్ చేసుకున్నాడు. సరే చూద్దాంలే, అప్పటికి నాకు CRPF వచ్చేసింది అనుకుంటే ఇంకో 4 కేసులు పెట్టాడు ఏది అరెస్ట్కి. మళ్ళీ ఆ 4 కేసులకి మళ్ళీ కోర్టుకి వెళ్ళి దానికి మళ్ళీ స్టే తెచ్చుకుని ఇంకో 2 నెలలు పట్టింది. మళ్ళీ వస్తానంటే ఇంకో 4 ఎడతాడు. ఈ బ్లేడర్ ఖర్చులు ఎందుకురా నాయన మనకి? అది ఏంటిది హోల్ అది హోల్కి రకరకాల భాష ఉంటుంది. ఆ భాష నేను మాట్లాడకూడదు ఈ పొజిషన్లో. సో అర్థమైన వాడికి అర్థమైన ఉంటాం. సో ఎందుకులే అని చెప్పి నేను రావడం కూడా మానేశాను. అంతా పోయించా వాడిని. నాకు వాటిని సపోర్ట్ ఉన్నాడు. అప్పుడు 2 years ఒంటరి పోరాటం చేశా. నాకు ఇప్పుడు నా పార్టీ సపోర్ట్ అవసరమా? నాకెందుకు సపోర్టు? నాకు లేదని మై సన్స్ ఎందుకు బాధపడతారు? దేని బాధపడతారు? రఘురామకృష్ణరాజు ఒంటరి. ఐ ఫీల్ ప్రౌడ్. నాకు నచ్చిదే ఒంటరి పోరాటం. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పోరాడా. ఆ పోరాటంలో కొందరు కలిశారు. ఓకే, నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా, పదవుల్లో వాళ్ళు ఉన్నారు, ఫైన్. నాకు కావాల్సింది గౌరవం. నా గౌరవం ఇచ్చే పదవిలో నేనున్నా. నో రిగ్రెట్స్ ఫర్ మీ. అధికారం కావాల్సిన వాళ్ళు అధికారంలో ఉన్నారు, గౌరవం కావాల్సిన వాళ్ళు గౌరవమైన పదవుల్లో ఉన్నారు. నేను సంతోషంగా ఉన్నా. నాకే పార్టీ సహాయం అవసరం లేదు. ఎందుకు? తప్పు చేస్తే ఏమంటే హెల్ప్ చేయండి అని అడగాలి. తప్పక ఏ తప్పు చేశాను? నేను హ్యాపీగా ఉన్నాను, తప్పు చేయలేదు కాబట్టి. సో వాళ్ళు అదొక ప్రయత్నం. అంటే ఏది? నాకు ఏదో పార్టీ లీడర్షిప్కి గ్యాప్ క్రియేట్ చేయాలని. అరే నాకు నచ్చిన పదవిలో నేనున్నా, నాకు నచ్చంత సానుభూతి. సో కాబట్టి సంతోషంగా ఉన్నాను నేను. మళ్ళీ ఆ ఉన్నమాద మీద పోరాటం నాకు ఎవరి సహాయం అవసరం లేకుండా నేను చేసుకుంటున్నానని. నన్ను హింసించారు అని చెప్పి ఎన్ని మీటింగుల్లో ఎంతమంది మాట్లాడారు? అదొక ఎలక్షన్ అంశం అన్న సంగతి మీకు తెలుసు కదా. 1.5 సంవత్సరం అయింది. ముందుకెళ్ళిందా కేసు? అయినా నేను బాధపడలేదు కదా. పోరాడుతున్నా. ఇగోరా సాక్ష్యాధారాలు, ఇన్ని ఎవిడెన్స్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు చక్కబాజం చేస్తా కూర్చుంటారా అని అడుగుతున్నా. అంతే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ధ్యానంగా బతిమాలలేదా. ఎందుకంటే పోరాటం నా సహజ లక్షణం. కోడి పుంజుకోను. అది సంక్రాంతి పందుంగోడిలాగా పారిపోదు కదా. పందుంగోడి పోరాడుతుంది. అసలు దాన్ని చంపుద్ది, లేకపోతే చేస్తుంది. చావుకి ఎదిరించే నేను జగన్మోహన్ రెడ్డితో పోరాడా. దాక్కున్న వాళ్ళు దాక్కున్నారు, అది వేరే విషయం. సో నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. ఎందుకంటే నేను ఆశించలేదు కాబట్టి. ఇంకా హర్ట్ అవుతా ఎవడన్నా సానుభూతి చూపెడితే. నాకు అవసరం లేదు. నేను పెట్టిన కేసు సాక్ష్యాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా న్యాయం చేస్తే పోలీసు వ్యవస్థ మీద, పరిపాలనా వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. ప్రజలకు నమ్మకం పెరగకపోతే, ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటే భవిష్యత్తు కొంచెం కష్టం అవుతుంది. ప్రజలకు ఆ భరోసా ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. తప్పకుండా ఈ ప్రభుత్వం, ఎందుకంటే నేను బయట ఉన్నాను, నేను ప్రభుత్వంలో లేను,
సో కాబట్టి చెప్తాను, తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ విషయంలో భరోసా ఇస్తుంది అన్న విశ్వాసం నాకుంది. పోలీసు ఉన్నతాధికారి ప్రత్యక్షంగా మీడియా పక్షంగా ఆయన వీడియో రిలీజ్ చేస్తున్నారు. మరి దాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం అలా రిలీజ్ చేయకూడదని ఆర్డర్ ఇవ్వకుండా సామెతలు ఊరికే రావమ్మా. ఇప్పుడు చాలా మాట్లాడారు, అందరికీ తెలిసినయే. సామెతలు ఊరికే రావు. ఏ సామెత ఎవరన్నా చెప్పగలరా? పిల్లి గుడ్డిదైతే ఊహించుకోవా, నువ్వు ఎత్తు చూపెట్టాలటి. సో సామెతలు ఊరికే రావు. డెఫినెట్ గా అలాగని చూస్తూ ఊరుకోదు ఏ ప్రభుత్వం. నియంత్రించలేదు కదా సార్ ఇప్పటి వరకు మీ మీద ఆరోపణలు. శిశుపాలుడు 100 తప్పులు చేస్తే గాని శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించలేదయా. ఎందుకంటే శిశుపాలుడు తల్లికి శ్రీకృష్ణుడు మాటిచ్చాడు, అరే 100 తప్పుల వరకు షోకారా అని. అలాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఆ సాచురేషన్ పాయింట్ ఇంకా రాలేదేమో మా ప్రభుత్వానికి. చూద్దాం. ఎందుకంటే దట్ ఈస్ ది అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ ఆఫ్ ద గవర్నెన్స్ ఆర్ ద గవర్నమెంట్. సో చేయకపోతే ఏమవుతుంది? నాకేమైనా నష్టం ఉందా వ్యక్తిగతంగా? మీ ఇమేజ్ ని బేస్ చేస్తూ మాట్లాడారు కాదు. మీరు మరి అత్యున్నత పదవిలో ఉన్నారు, రాష్ట్ర పోలీస్ శాఖ దాన్ని నియంత్రించట్లేదంటే దీన్ని ఎలా తీసుకోవాలండి అసలు మామూలు? ఎగ్జాక్ట్ భలే ప్రశ్న నాని గారు. మీడియా వాళ్ళందరినీ అడుగుతున్నా. దాని వలన ప్రభుత్వానికి నష్టమా నాకు నష్టమా చెప్పండి? నాకు వ్యక్తిగతంగా ఏమన్నా నష్టం ఉందా? మొరిగే కుక్క మొరుగుతుంది అనుకుంటా ముందుకెళ్తా, నాకేంటి? నా ఇమేజ్కి ఏమన్నా నష్టమా? నేను ఇవాళ ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా చెప్పగలను, నాతో ఫోటోలు దిగినంత మంది ఈ రాష్ట్రంలో ఒకళ్ళిద్దరి కన్నా కూడా ఎక్కువ మందితో దిగరు. అంటే రాజకీయ నాయకులు, సినిమాటల్లో చెప్పట్లా. అంత గ్లామర్ ఉంది ప్రజల్లో భగవంతుడి దయ వలన. దీనివలన సరే పోనీ నాకేదో 1 గ్రాము నష్టం ఉందనుకోండి, మేజర్ నష్టం టన్నుల లెక్కన ఎవరికి? ప్రభుత్వానికి. నాకెందుకు బాధ? నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. నేనెక్కడో ఒక గౌరవం ఇచ్చి నన్ను మూలం కూర్చోబెట్టారు. సమావేశాలప్పుడు యాక్టివ్గా ఉంటాం, మా పిటిషన్స్ కమిటీ మీటింగ్ అప్పుడు యాక్టివ్గా ఉంటాం. గౌరవప్రదమైన పోస్ట్ కాబట్టి ఆనందంగా ఉన్నాను. నేను ఎంత ఆనందంగా ఉన్నానో నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. హ్యాపీగా ఉన్నా, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసుకుంటున్నా. కనీసం నాకు దగ్గరలో కూడా ఇంకెవడో ఉండే అవకాశమే లేదు. అన్ని ఊర్లకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాను. 18 ప్రభుత్వం ఇస్తే 50 చిల్లర నేను పెట్టించా నా స్నేహితులతో.